Respected dignitaries on the dais, well-wisher of Raghavendra Group of Institutions, and today's chief guest, always charming personality at JNTU Anantapur, NSS coordinator and Professor of Chemical Engineering, Dr. S. Sharda Garu, our beloved principal, SRIP, Dr. Vinod Kumar Garu, our administrative officer, Dr. Ramakrishna Reddy Garu, my daughter, administrator, SRIP, Maitri Madam, teaching staff, non-teaching staff, and my dear student friends. Good morning. Good morning. See, you are the first batch. Generally, for first batch, there may not be any welcoming programs, generally, isn't it? If you have seniors, generally, the seniors will take care about the freshers party. But you people are very lucky to have freshers party in presence of your management, faculty and principal. Next year, this is automatic. You are entering into second year, your juniors will come, everything will go as usual. But as a first batch students, you are having more responsibilities on your college because everything depends on you only, starting from discipline up to the end, everything. If you are maintained well, if you are well disciplined, automatically your juniors will follow the same. If you are not maintained, the same thing. That's what. And one more thing, generally, everywhere, first batch will be the best batch, generally. But this is in your hands. You have to prove whether your batch will become the best batch or not. In all aspects. Prove chestara? Prove మీ ఎక్కడ మీరు ప్రూవ్ చేయాల్సిందే మీ అకాడమిక్స్ లో మీ టాలెంట్ చూపించాల్సింది మీ మార్క్స్ లో మీ గోల్డ్ మెడల్స్ లో. ఇక్కడ జేఎన్టీయూ ఉదాహరణ తరపున ప్రొఫెసర్ మేడం శారదా మేడం ఉంది, మీరు చెప్పేటువంటి ఇప్పుడు మేడం వింటా ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది మేడం ఇక్కడికి. ఊరికి ఏదో సాయంత్రం చెప్పడానికి తల ఊపేస్తే సరిపోదు. మీకు వచ్చిన మార్క్స్ అన్ని కూడా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మేడం చీఫ్ గెస్ట్ వచ్చినప్పుడు చెక్ చేస్తుంది మీకు ఎట్లాంటి మార్క్స్ వచ్చినాయని చెప్పేసి. కాబట్టి ఫస్ట్ బ్యాచ్ ఎప్పుడు కూడా ఇక్కడ ఏంటంటే జనరల్లీ రాఘవేంద్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో యాక్చువల్గా సార్ మన చైర్మన్ సార్ బిజీ షెడ్యూల్, పద్మనాభ్ సార్ బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల యాక్చువల్లీ టుమారో వేపాట్ ఫార్మసీ కౌన్సిల్ ఇన్స్పెక్షన్, సో ఆ వర్క్స్ తోటి సార్ బిజీ ఉన్నాడు. సార్ కూడా ఇప్పుడు మనతో పాటు అటెండ్ కావాల్సింది. కాబట్టి ఈ రాఘవేంద్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో జనరల్లీ ద మోటో ఆఫ్ ఆల్ ది స్టాఫ్ అండ్ ది మేనేజ్మెంట్ ఏంటంటే డిసిప్లిన్ ఆర్ ఫస్ట్ ప్రయారిటీ. ఇందాక మేడం చెప్పినట్టు సెకండ్ ప్రయారిటీ ఆల్సో డిసిప్లిన్, థర్డ్ ప్రయారిటీ ఆల్సో డిసిప్లిన్. కాబట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. See, here after entering
into our campus, education is automatic. Once if you maintain discipline, అయిపోయింది ఫస్ట్ క్లాస్ వచ్చినట్టే లెక్క. సో కాబట్టి ప్రతి మాస్టర్ ఇంక్లూడింగ్ ప్రిన్సిపాల్ అందరూ చెప్పేది ఏంటంటే ఫస్ట్ యూ మెయింటైన్ డిసిప్లైన్. డిసిప్లైన్లో కూడా సెల్ఫ్ డిసిప్లైన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మీకు సెల్ఫ్ డిసిప్లైన్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, సెల్ఫ్ క్రియేటివిటీ కూడా ఉండాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు డెవలప్ చేసుకోవాలి. పాజిటివ్ థింకింగ్, సెల్ఫ్ డిసిప్లైన్. సెల్ఫ్ డిసిప్లైన్ అంటే ఏంటి? ఫస్ట్ మన పాటికి మనమే పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి, అప్ టు వాట్ ఎక్స్టెంట్ ఐఎమ్ పర్ఫెక్ట్. ఇట్లాంటి క్వశ్చన్లు కనుక మీరు వేసుకున్నారంటే మీరు జనరల్గా ఏ మిస్టేక్ కూడా మీరు చేయరు. ఒకరిని పాయింట్అవుట్ చేసే ముందు మనమే క్వశ్చన్ చేసుకోవాలి. ఇందాక సెల్ఫ్ డిసిప్లైన్ అని చెప్పాను కదా. సెల్ఫ్ డిసిప్లైన్ అంటే ఏమంటే మనమే ఓన్గా మన ఫస్ట్ మనమే డిసిప్లైన్గా ఉండాలి. ఇప్పుడు మనం ట్రాఫిక్ సిగ్నల్లో వెళ్తుంటాం, అక్కడ పోలీసులు ఎవరు ఉండరు. జనరల్గా ఏంటంటే పోలీసులు ఉంటారు అక్కడ, వాళ్ళు స్టాప్ చేయమన్నప్పుడు మనం బండి నిలబెడతాము, సిగ్నల్ ఇచ్చిన తర్వాత మనం వెళ్తాము. పోలీసులు లేకపోతే ఏం చేస్తాం, అక్కడ మనం ముగ్గురు కలిసి వెళ్తాం, అంటే త్రిబుల్ రైడింగ్ కూడా పోతాం అవకాశం ఉంటే. ఎందుకంటే అక్కడ పోలీసు లేడు కాబట్టి. పోలీసు ఉన్నా లేకున్నా నువ్వు కరెక్ట్గా రూల్స్ ఫాలో అయితేనే దట్ ఈస్ వాట్ సెల్ఫ్ డిసిప్లైన్. సో ఇప్పటి నుంచి ఏంటంటే సెల్ఫ్ డిసిప్లైన్ అనేది మీరు అలవాటు చేసుకుంటే, పాజిటివ్ థింకింగ్ అనేది అలవాటు చేసుకుంటే జనరల్గా ఫ్యూచర్లో ఎవరికి కూడా ఏ ప్రాబ్లం కాదు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చినారు, ఎందుకు వచ్చినారు? చదువుకోవడానికి. దాని మీదనే ఉండండి. మీ గోల్ అంతా, టోటల్ గోల్ ఏమి మీకు? చదువుకోవడం, మంచి మార్క్స్ తీసుకోవడం, కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిపోవడం విత్ డిసిప్లైన్. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ మీరు చూసారో లేదో, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ 95% ఆఫ్ ద మార్క్స్ అండ్ యూ డోంట్ హ్యావ్ కామన్ సెన్స్, మీరు 95 మార్క్స్ తెచ్చుకొని మీకు కామన్ సెన్స్ లేకపోతే మీ 95% ఆఫ్ మార్క్స్ కూడా వేస్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మార్క్స్తో పాటు డిసిప్లైన్, సిన్సియారిటీ, హానెస్టీ ఇవన్నీ కూడా అవసరం. నేను మీకు ఫస్ట్ రోజు క్లాస్కి వచ్చినప్పుడే చెప్పాను అన్ని. ఇవన్నీ కూడా కంపల్సరీగా మీరు ఫాలో అయితేనే, మీరు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితేనే మీరు ఇక్కడ క్యాంపస్లో ఉంటారు. ఏదైనా మిగతా యాక్టివిటీస్లో ఏదైనా మీరు ఇన్వాల్వ్ అయినారంటే యూ విల్ బి టర్మినేటెడ్. కాబట్టి మీకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్కి. ఇంకా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఇప్పుడు ఆల్రెడీ 2002లో మనం ఎప్పుడైతే కాలేజ్ స్టార్ట్ చేసామో ఆ రోజు గుర్తొస్తా ఉంది. ఆ రోజు కూడా సేమ్ ఇలానే ఫ్రెషర్స్ని కండక్ట్ చేసాం. స్టూడెంట్స్ అందరూ కూడా ఈవెన్ 23 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఇప్పటికి కూడా గుర్తున్నారు బాగా స్టూడెంట్స్. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఇప్పుడు ఒకవేళ కాలేజీకి వచ్చినా కూడా ఆఫ్టర్ 25 ఇయర్స్ ఇప్పుడు కూడా వాళ్ళను పేరు పెట్టి పిలుస్తారు. మీరు కూడా అదే స్టేజ్కే రావాలి. మీరు ఎక్కడ సైడ్ అయినా కూడా డిగ్రీలు, పీజీలు అన్ని కంప్లీట్ చేసి ఎక్కడ జాబ్ చేస్తూ మళ్ళీ కాలేజీకి వచ్చిన ప్రిన్సిపాల్ కానీ, మీ స్టాఫ్ కానీ, మీ మేనేజ్మెంట్ కానీ మిమ్మల్ని పేరు పెట్టి పిలిచే స్టేజ్లో ఉండాలి. అట్లా ఉన్నప్పుడే మీ మ్యాచ్ మంచి పేరు వస్తుంది. లేదంటే ఇంక అందరితో వాటి రావడం పోవడం అది ఎవరైనా చేస్తారు. జనరల్గా అనంతపూర్లో కానీ టౌన్లో మీ డ్రెస్ చూస్తున్నట్టే ప్రతి ఒక్కరు ఐడెంటిఫై చేస్తారు మిమ్మల్ని. అంటే వీళ్ళు సోర్స్ కాలేజ్ స్టూడెంట్స్ అనేది. ఆ డిసిప్లైన్ కూడా అక్కడ ఉంది. ఎవరైనా చెప్పినా కూడా ఏంటంటే పలానా స్టూడెంట్ ఏదైనా చేశాడంటే కూడా
ఓహో వీళ్ళు రైపర్ స్టూడెంట్సా, వీళ్ళు కొంచెం డిసిప్లిన్గా ఉంటారు అనే ఇమేజ్ మాకు అనంతపూర్ టౌన్లో ఎక్కడ చూసినా ఉంది. మీరు ఆ ఇమేజ్ని ఇంకొంచెం పైకి తీసుకోవాలి. కాబట్టి ఎవరైతే మనకి ఇక్కడ గెస్ట్లు పెద్దలు వచ్చినారో ఏది చెప్పినా కూడా ఫస్ట్ లిజన్, ఇది అలవాటు చేసుకోండి. ఫస్ట్ మీకు ఇష్టం ఉందా లేకపోయినా సీనియర్స్ ప్రొఫెసర్స్ చెప్పేది ఫస్ట్ వినండి. విని మీకు ఏది ఆల్మోస్ట్ అన్ని మంచివే చెప్తారు ఎవరైనా కూడా, వీలున్నంత వరకు అన్ని ఇంప్లిమెంట్ చేసానికి ట్రై చేయండి. చదువును ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు, ఇదే మనకున్న ఆస్తి. అట్లీస్ట్ ఫ్యామిలీలో ఒకరికి మంచి ఎడ్యుకేషన్ ఉన్నా కూడా మొత్తం ఆ ఫ్యామిలీ అంతా కూడా ఎంటైర్ ఫ్యామిలీ అంతా బాగుంటుంది. మన ఫ్యామిలీ బాగుపడిందంటే మనం దేశానికి సేవ చేసినట్టే లెక్క. ఒక క్వశ్చన్ వేసుకోండి, వాట్ ఐ హ్యావ్ డన్ టు మై కంట్రీ. ఇప్పుడు మీరు స్టూడెంట్స్ కాబట్టి మీరు ఏం చేయలేకపోవచ్చు, తర్వాత అయినా సరే ఖచ్చితంగా మీరు చేయాలి. మీ దేశానికి ఏదో ఒకటి చేయాలి, మీరు పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ మీ పేరెంట్స్ని బాగా చూసుకోవాలి. గివ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, గివ్ రెస్పెక్ట్ యువర్ టీచర్స్, రీడ్ గుడ్ బుక్స్, మేక్ ఫ్రెండ్షిప్ విత్ గుడ్ పీపుల్. దీన్ని సావాస దోషం అంటారు. ఎవరైతే మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారో మీ అలవాట్లు కూడా బాగుంటాయి. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఫాలో అయితే డెఫినెట్లీ you'll be getting success. Thank you very much for giving this opportunity. Wish you good luck, all the best. Jai Shri Ram. Thank you, sir, for your thoughtful and motivating words. As you said, we will prove that we are the best batch. With deep respect, I invite Dr. K. Ramakrishna Reddy, sir, to come forward and speak few minutes. Someone rightly said, take the first step in faith. మీరు ఒక కొత్త కాలేజీలో ఫస్ట్ స్టెప్ ఒక నమ్మకంతో వేశారు. డోంట్ సీ ద స్టెప్స్ ఇన్ సబ్ స్టేర్కేస్. మిగతా స్టెప్స్ మీరు చూడాల్సిన అవసరం లేదు. మీ ఫస్ట్ స్టెప్ ఎంత నమ్మకంతో వేస్తారో ఆ నమ్మకమే ద రిమైనింగ్ స్టెప్స్ కూడా మీకు ఎక్కేదానికి అవకాశాలు ఇస్తుంది. ఓకే, సో వెరీ గుడ్ మార్నింగ్. సో టుడేస్ ఆనరబుల్ చీఫ్ గెస్ట్ మేడం ఎస్ శారదా మేడం గారు అండ్ అవర్ రెస్పెక్టెడ్ కరస్పాండెంట్ సార్ జె రవీందర్ రెడ్డి గారు and your and me dynamic principal that K. Ravindra Reddy sorry K. Vinod Kumar and our young and dynamic administrator Maitri Madam and my dear students, beautiful and wise girls students, daring and smart boys. So good morning all. So మీ వాల్యుబుల్ టైం ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ మీరు ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు ఆల్రెడీ. సో ద సార్ ఆల్సో అండ్ ప్రిన్సిపల్ సార్ ఆల్సో అండ్ కరస్పాండెంట్ సార్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏం చేయాలా ఏం చేయకూడదు. సో దీని యాక్చువల్గా నేను ఎవరికైనా ఏ స్టూడెంట్కైనా ముందుగా చెప్పేది ఎడ్యుకేషన్ కంటే ముందు కెన్ బిల్డ్ అప్ క్యారెక్టర్ అండ్ యాటిట్యూడ్. దట్ ఈస్ ద ఇంపార్టెంట్.
ఎందుకంటే దట్ ఈస్ ఆ రెండు లేకపోతే ఎండ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అనేది క్యారెక్టర్ యాటిట్యూడ్ అనేది లేకపోతే మీరు ఎడ్యుకేషన్ చేసిన ఎడ్యుకేషన్ ఎంత టాప్ లెవెల్కి వెళ్ళిపోయినా కూడా మీ పతనం అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఆల్మోస్ట్ యు ఆర్ సో లక్కీ స్టూడెంట్స్. ఎందుకంటే ఏదైనా ఒక న్యూ ఆర్గనైజేషన్, ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసిందంటే సో మెనీ ప్రాబ్లమ్స్. ఎందుకంటే అవి ఇనిషియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, బట్ మీరు ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఏమి లేవు ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎస్టాబ్లిష్ రెప్యూటెడ్ కాలేజ్ మనకు రన్ అవుతుంది, దాని నేమ్ తెలుసు, దాని ఫేమ్ తెలుసు. సో అక్కడైతే మనం ఏమేమి 23 సంవత్సరాలు 25 సంవత్సరాల కాలంలో ఏమేమి వర్క్ చేసి ఒక స్టేజ్కి తీసుకొచ్చామో అది మీరు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. సో ఇన్ ఫ్యూచర్ మీకు కూడా ఆ స్టేజ్కి మిమ్మల్ని ఏదైతే మనం రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అని గర్వంగా చెప్పుకుంటున్నాము ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ద నెక్స్ట్ ఫ్యూచర్ మనం కూడా చెప్పుకోవాలి ఇక్కడ. సో ఇట్ ఈస్ అండర్ మేనేజ్మెంట్ ఆఫ్ రైపర్ ఎస్ఆర్ఐ శ్రీ రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ. దట్ ఈస్ అది డే 1 నుంచి మనలో బాడీలో వెళ్ళిపోవాలి. నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్, అపార్ట్ ఫ్రమ్ ఇన్ ఆల్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఆల్సో. ఏదైనా స్పోర్ట్స్ కానీ పార్టిసిపేట్ చేయడం కానివ్వండి, ఇతర ఏదైనా కానీ వాటిల్లో కూడా మీరు ఎక్కడైతేనే మీ క్రియేషన్ కానివ్వండి, మీ క్రియేటివిటీ కానివ్వండి, మీ మైండ్ కానివ్వండి, మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నామో తెలియదు. దానితో ఏదో ఈరోజు ఇంతమంది మేడం చెప్పచ్చు, సార్ చెప్పండి, చంద్ర చెప్పండి, ఇదంతా చెప్తున్నాం కదా. ఈరోజు మనం ఏదో మళ్ళీ నెక్స్ట్ రేపటికి ఆ మూడ్ చేంజ్ అయిపోయి ఇవన్నీ మన పక్కన పెట్టేసి మళ్ళీ డే టు డే యాక్టివిటీస్లో ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ మన ఓల్డ్ మెమరీస్ చేసుకొని ఇంకా చైల్డిష్గా నేను చెప్పాను కదా, ఓన్లీ దాని అయిపోయిందమ్మా కదా. ప్రొఫెషనల్ స్టూడెంట్స్ మన యాటిట్యూడ్ కానీ, మన నడక కానీ, మన డ్రెస్సెస్ కానీ ప్రతి ఒక్కటి మనం ఆ ప్రొఫెషనాలిటీ కావాలి. ఎక్కడికి పోతున్నా మెయిన్ చెప్తున్నా కదా, ఫస్ట్ నీ ఎడ్యుకేషన్ చూసేవారు నీకు ఫస్ట్ ఛాన్స్ ఇవ్వాలి. బాగా గుర్తుపెట్టుకోండి. బిహేవియర్ నువ్వు ఎలా ఉన్నావు, ఫస్ట్ నీ యాటిట్యూడ్, నీ పర్సనాలిటీ చూసే నీకు ఫస్ట్ ఎంట్రన్స్ ఉంటుంది. తర్వాత నీ సబ్జెక్ట్, నీ ఆ క్యారెక్టర్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోకుండా నువ్వు ఎంత చేసినా ఎంత చదివినా కూడా ఏదో నా క్యారెక్టర్ యాటిట్యూడ్ ఉంది, సబ్జెక్ట్లో నేను తక్కువైనా మన ఇబ్బంది పడి సబ్జెక్ట్ కొంచెం తక్కువైనప్పుడు వరకు మీ డెవలప్మెంట్ ఆగింది. ఎందుకంటే యాటిట్యూడ్ ఎప్పుడైతే ఒక క్యారెక్టర్ ఒక యాటిట్యూడ్ డెవలప్ చేసుకొని మంచిగా ఉంటాడో యాటిట్యూడ్ సైమల్టేనియస్గా సబ్జెక్ట్ కూడా డెవలప్. కానీ సబ్జెక్ట్ డెవలప్ అయితే మాత్రం క్యారెక్టర్ యాటిట్యూడ్ డెవలప్ కాదు. అది బాగా గుర్తుంచుకోండి. సో ఎనీ ప్రాబ్లమ్ if you are facing any problem in the academic side or hostel side, directly meet your principal sir and madam. ఏమున్నా ఓపెన్గా చెప్పండి, ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. అంతేగాని దాన్ని ఎట్లే పెట్టుకొని మేము అది మిస్ అయిపోయినాము. ఎందుకంటే మన మేనేజ్మెంట్కి ఒక మంచి లక్షణం ఉంది. ఫర్ అకాడమిక్ సైడ్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఎక్స్ట్రా కరిక్యులర్ మీరు వాటికి కోసం మీరు ఆలోచిస్తున్నారంటే వాళ్ళ ముందుగా దానికి మీకంటే ముందుగా ఒక స్టెప్ ముందే ఉంటారు, ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే నేనేదో ఈ సార్ మొత్తం 30 years రిలేషన్షిప్ కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఏం టక్ నుంచి కాలేజ్ పెట్టలేదు, వాళ్ళు కూడా ఒక ఇన్స్టిట్యూట్లో స్టాఫ్గా పనిచేసే ఈ స్థితికి వచ్చారు. కాబట్టి తెలుసు పిల్లలు ఎలా చూసుకోవాలా, స్టాఫ్ని ఎలా చూసుకోవాలా, మనం ఎలా ఉండాలా, ఎలా అయితే గ్రోత్ ఉంటుంది అనేది మన మేనేజ్మెంట్కి తెలిసినంత పర్ఫెక్ట్గా అవుతుంది.
కాబట్టి ఇటువంటి అవకాశాలను మీరు ఉపయోగించుకోండి. బట్ చెప్తున్నా కదా, ఏదైనా సరే డిసిప్లిన్ ఫస్ట్ దాని నుంచి ప్రతి సార్ ఫస్ట్ అది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మన స్టెప్స్, మన లైఫ్ అక్కడి నుంచే మొదటి స్టెప్. ఆ డిసిప్లిన్ మన లైఫ్ ఎంటర్ అయింది అంటే మనల్ని కూడా రావాలి. సో చెప్తాం ఫస్ట్ బ్యాచ్, మెమరబుల్ బ్యాచ్, ఇదంతా మీరు దాని నుంచి మీరు ఆలోచించిన అవసరం లేదు. ఎప్పుడైనా చెప్పినా మీరు ఏ టైంలో వచ్చినా బట్టి మీరు గుర్తుండిపోతారు. పేరుతో పిలుచగల కెపాసిటీ ఉండేది ఒక ఫస్ట్ బ్యాచ్. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరి పేరు గుర్తుపెట్టుకుంటాం. మీరు చేసే మీ యొక్క క్యారెక్టర్, మీ యొక్క ఆలోచన విధానం పైన నెక్స్ట్ బ్యాచ్ ఆధారపడుతుంది. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ వల్ల నెక్స్ట్ మీ జూనియర్స్ ఎంకరేజ్ ఉంటుంది. బట్ మీరు కానీ ఇక్కడ ఏమీ లేదు అని మీరైతే పొందగలగలేకపోతారో, రీచ్ కాలేకపోతారో, అది అల్లే పెట్టుకొని బయటికి స్ప్రెడ్ చేసి బ్యాడ్ నేమ్ అని తీసుకుంటారు. బట్ కాలేజ్ ఇన్ ఫ్యూచర్ రేపు ఎస్ఆర్ఐ కూడా ఒక రైపర్ మాదిరి మన ఇన్స్టిట్యూట్ అందరు రైపర్ మాదిరి నిలబడాలంటే బేస్ మీరే నిలబెట్టాలనే ఆశించాను. అది మెయిన్. ప్రతి ఒక్క ఈ ఉండే 4 years ప్రతి నిమిషం అది మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ మీరు సీరియస్గా ఉంది జూనియర్స్ ఫ్రెషర్స్ డే అరేంజ్ చేయాలంటే మళ్ళీ ఇంతకంటే అంటే రేపు ఫుల్ ఇంకా 100 మనకి మేనేజ్మెంట్ సీట్ ఫిల్అప్ అయ్యి 110 సీట్స్తో మనకి ఇక్కడ ఎంటర్ కావాలి. అది మీ చేతిలో ఉంది. ఎందుకంటే మీరు చెప్పే విధానం బట్టి మనకు అడ్మిషన్ ఉంటుంది. ఇది ఎంత బాగుంటుంది. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. Thank you, sir, for your wonderful message. Now I request Dr. S. Sharada ma'am to come and speak a few words. Ravindra Groups of Institutes Chairman, Professor Padmanabh Reddy sir, the correspondent Ravindra Reddy garu, the administrators Maitri and Ramakrishna sir, at the Child Institute which is opening today, and with lots of pressure and burden, responsibilities carrying with the principal Vinod sir. So hoping and wishing them the good wishes and good luck for the principal of Vinod sir. Students, I welcome you for this institute. First of all, I thank the management for inviting me for this program. Students, first you are the freshers and you are the first batch of this SRIP. So you are the first one initiation or the initiators who will be creating a mark to this college. And we have been, the university has been seeing the rival groups, how efforts and how they are very disciplined persons and how they put the efforts in each and every activity or every initiation, even in academics or any event or any programs. So you should also make the same marks to this new child institute so that it brings knowledge to the groups. So first of all, I welcome to this pharmacy profession. So చాలా మందికి అంటే స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది అంటే దే ఫీల్ హ్యాపీ. ఇంకోటి ఫార్మసీ ఇన్స్టిట్యూట్లో that you have been selected for the RIPER. Why? Because basically the pharmacist or pharmacy is being connected with the society. Most engineering institutes, engineering students who are studying engineering, they are less connected to the society. But as a pharmacy, you are very much connected to the society because the academics, what you study, the practical experiences, what you go through, that you connect with the industries, you connect with the pharmacies, you connect with the research and development institutes.
you connect with the human beings. So that plays and that represents your 100% responsibility to the society and to the nation. Okay. So I feel that so today is the beginning of your beautiful journey, and to make the marks in a better way. And ఇంకోటి ఏంటంటే as your teachers have been said, building up an academics is not so easy, because you're all coming from rural backgrounds or from some other different backgrounds of academics. So maybe leave it about those basics what you have learned, and now again you build up your basics. You analyze yourself. First, analysis of self is very much important. You analyze yourself what you are, and I just always tell my students also. మీరు రోజు కాలేజ్కి వచ్చిన తర్వాత క్లాస్కి వెళ్ళాలి, హాస్టల్కి వెళ్ళి లేకపోతే మీ రూమ్స్కి వెళ్ళిన తర్వాత యూ జస్ట్ పుట్ ఏ నోట్ ఆన్ యువర్ notebooks what you have done today and what you have observed and what are the assessments you can bring up yourself. So that makes you daily. So అలాగా రోజు హ్యాబిట్ చేసుకుంటే, so afterwards every week you just observe those points what you have written and what are the changes you need to bring up. So that is one for to bring up your characters, to change your characters or to enhance your skills. ఇప్పుడు గవర్నమెంట్ ఇనిషియేషన్స్ కూడా చాలా ఉన్నాయి. దేర్ ఆర్ n number of websites where you can enhance your skills through online teaching platforms. Practical platforms are also there, that is virtual labs are there where you can means beyond the support of teachers you can learn those skills. And avane kakunda, and I also feel that basically NSS kuda ఏ activities chesina kuda the Riper Institute always for me comes in first mind, because they are the very active students. So you take your seniors as an example, that because the knowledge which your seniors has brought and the marks and your teachers has bring an effort and that brand thing that yes, Riper Institute can do anything. So that also, so for you now it becomes more responsibility, though your institute is very child, but already your senior institute has become more responsible, created a markable ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు కాబట్టి now it's on your shoulders that you need also to take your support of your seniors, your teachers, and we are also there to guide you always. So make yourself, learn yourself, be in academics, learn and make yourself participate in all the activities. Make yourself busy. అంటే హాస్టల్స్ ఈ మధ్యన స్టూడెంట్స్ చూసుకుని ఏంటంటే హాలిడేస్ ఉంటే ఇంటికి వెళ్ళిపోతారు. Don't do that practices. When your holidays comes, you learn your skills. ఏమైనా గ్యాప్స్ ఉంటే మీ స్కిల్స్లో మీ ఏమైనా నేర్చుకునేవి ఏమైనా ఉంటే, either maybe that may be of communication skills, either maybe of your learning skills, సబ్జెక్ట్స్లో ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. You just connect with your seniors, connect with your teachers, then automatically your characters or your skills will develop. Okay. So students, wish you good luck. So this is a freshers day, so be happy, keep smiling, but make sure that take care of your parents, take care of your teachers and yourself, and keep a good health. Thank you for giving this opportunity. Thank you so much, ma'am, for your inspiring and motivating words. Now I request all the dignitaries present to please take your seats in front of the dais.
To start this wonderful event on a grand and vibrant note, we bring you a mesmerizing classical dance performance by Part 3. As a token of gratitude, I request Sharda Madam to please accept our small gratitude charm. I request Sharda and Michael to join the recitation.